ఊరు సీతారామరాజు ఇంటివైపు మళ్ళా వచ్చాము. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా ఎదురుగా ఉన్న ఆ వేణుగోపాల స్వామి వారి గుడి దగ్గర ఈ సందు తిరిగితే ఇక్కడ ఏర్ అనేటువంటిది వస్తుందంట. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చెప్పారు, ఈ షాపు వాళ్ళు. ఇప్పుడు ఆ ఏర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏర్ చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ అందరూ చెప్తున్నారు. అంగన్వాడీ భవనాలు బాగుంటుందండి. అన్నయ్య ఇలా వెళ్తే ఏర్ అవుతుందంట, చూడు జాగ్రత్తగా. వేణుగోపాల స్వామి గుడి ముందు నుంచి ఇక నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. ఆ ఏరు చాలా బాగుంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు. ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఈ రైట్ తిరగాల. చూసావా, ఇలాగ స్ట్రైట్గా వెళ్ళి ఇలా రైట్ తిరగాలన్నమాట. అంటే ఇదే తందు, రైట్ ఏం లేదు. గుర్తుపెట్టుకో, వేణుగోపాల స్వామి గుడి పక్క నుంచి వచ్చి ఇలా స్ట్రైట్గా రావాలి. ఇలాగే ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి ఇక్కడ లెఫ్ట్ తిరగాలి. చూడు జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. చూడు అక్కడ ఆర్చ్లా కనిపిస్తుంది కదా, ఆ ఆర్చ్ దగ్గరే అక్కడేనా ఏరు, ఇక్కడే ఏరు ఉందంట. ఈ ఏరు చాలా చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక్కడ చూసావా, దేశ నాయకుల ఫోటోలు కూడా పెట్టారు. ఓకేనా? సో నువ్వు కారులో వచ్చినా ఇక్కడికి వచ్చి పర్వాలేదు.